సభలు పెడితే కేసులు, సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసిగి వేసారడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక రకాల దాడులు, అనేక రకాలుగా దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లపైన కానీ కార్యకర్తలపైన కానీ చేస్తూ ఉన్నారు. దానిపైన ఎలాంటి కేసులు లేవు, ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైనే కేసులు కట్టి ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఈ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరు భయపడనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.